మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే రూపొందించిన ప్రభుత్వం రేపటి నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలుత అన్ని చోట్ల స్టాక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుక పంపిణీ చేస్తారు. నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు 20 రూపాయలు, సీనరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు వసూలు చేయనున్నారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులో జారీ చేస్తారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఇసుక తవ్వి ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచింది. ఇక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, ఇదొక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఉచితంగా ఇసుకనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం రాష్ట్ర ప్రజలకి ఇసుకని ఉచితంగా ఇస్తామనే ఒక వాగ్దానాన్ని రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. రాష్ట్రం మొత్తం మీద రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా విధి విధానాలన్నీ కూడా ఖరారయ్యాయి. రేపు నుంచి ఉదయం 6 గంటల నుంచే ముందు వచ్చిన వారికి ముందు వచ్చిన రీతిలోనే అందరూ కూడా ఉచితంగా ఇసుక అందజేయడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 45,50,000 టన్నుల మేర ఉచిత ఇసుక రెడీగా ఉంది. దాదాపు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఎక్కడెక్కడైతే స్టాక్ పాయింట్లు ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్ల నుంచి ఉచితంగా ఇసుకను అందజేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా ఇక్కడ కంచికచర్ల సమీపంలో ఉన్నటువంటి కేసర దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ కి అత్యధికంగా ఇదే మొత్తం స్టాక్ పాయింట్ నుంచి కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కూడా తరలిళ్లేటటువంటి ఇసుక ఇది. ఈ స్టాక్ పాయింట్ దగ్గర దాదాపు కొన్ని వందల టన్నుల ఇసుక ఇక్కడ స్టాక్ పెరిగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నుంచి ఒక్కొక్క లారీ దాదాపు 50,000 రూపాయలకు పైగా అక్రమంగా అమ్మకాలు జరిగేటటువంటి స్టాక్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి హైదరాబాద్ కి, అదేవిధంగా ఇక్కడ నుంచి బెంగళూరుకి, చెన్నై కూడా ఎక్కువగా ఇదే ప్రాంతం నుంచి ఇసుక వెళ్లేటటువంటి వాతావరణం ఉన్నది. ఇక్కడ చూస్తే మొత్తం ఒక కొండలను తలపించే రీతిలో కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా అడ్డగోలుగా తవ్వేశారు, స్టాక్ పాయింట్లు పెట్టారు. ఒక కృష్ణా నది ఎన్టీఆర్ జిల్లా పరిధిలోనే దాదాపు 8 పాయింట్లలో దాదాపు 55,000కు పైగా మెట్రిక్ టన్నుల ఇసుకని కూడా అక్రమంగా నిల్వ చేసినటువంటి పరిస్థితి. ఈ ఇసుకంతా కూడా గతంలో ఇక్కడ నుంచి అక్రమంగా తరలిపోయేటటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆ డబ్బులు లోకల్ గా ప్రభుత్వం నిర్దేశించినటువంటి 347 రూపాయలకు ఒక్కొక్క టన్ను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిస్తే దాదాపు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు కూడా టన్ను ఇసుకను అమ్మినటువంటి ఉదంతం ఉంది. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న నిర్మాణం చేపట్టాలన్నా ఎక్కడ కూడా ఇసుక అందుబాటులో లేక సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా అవస్థల పాలైనటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం ఉచిత ఇసుక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఉచిత ఇసుకని అందుబాటులోకి తెచ్చేటటువంటి ప్రక్రియ చేపట్టబోతోంది. ఇదే విధంగా ఈ కేసర్ దగ్గర నుంచి ప్రారంభించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా. రేపు ఇదే పాయింట్ దగ్గర నుంచి 6 గంటలకు ఉచిత ఇసుక కార్యక్రమాన్ని అధికారికంగా ఇక్కడ నుంచి అమలు చేయబోతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ఉచిత ఇసుక కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీలకు ఏదైతే సెస్ రావాలో అటు సెస్ ఇవ్వటం, మొత్తం మీద లోడింగ్ అన్లోడింగ్ కి సంబంధించినటువంటి నామమాత్రం అమౌంట్ కూడా ఆ గ్రామ పంచాయతీలకు మాత్రమే చెల్లించేలాగా ప్రభుత్వానికి దీని నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇసుకను అందించేటటువంటి ప్రక్రియను చేపట్టబోతా ఉన్నారు. దాదాపు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 8 స్టాక్ పాయింట్లు ఉన్నాయి. 8 స్టాక్ పాయింట్లో 55,000 మెట్రిక్ టన్నుల ఇసుకని రేపటి నుంచి మొదలేసి ఎన్ని రోజులైతే ఈ ఉచితంగా ఇసుక అందుబాటులో ఉంటుందో అంత మొత్తం కూడా ఇవ్వడానికి సిద్దమవుతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల
పైగా మెట్రిక్ టన్నుల ఇసుకని ఉచితంగా ఇవ్వడానికి సిద్దమైంది. దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ ఉచితంగా ఇసుక అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఎక్కడెక్కడైతే పర్యావరణ అనుమతులు తీసుకుని నిబంధనల ప్రకారం చట్టం ఏవైతే ఆ నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం ఆయా ప్రాంతాల్లో కృష్ణానది అటు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్ల్లో ఇసుకను తీయటం ఉచితంగా అవసరమైన వారికి అందించే విధంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. దీనితో పాటు ఎక్కడైతే ఈ మిస్యూజ్ అవుతుందో ఈ ఇసుకని అక్రమంగా తరలించడం గాని అక్రమంగా అమ్మకాలు చేపట్టడం చేస్తే ఆ చట్ట ప్రకారం వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికార వర్గాలు పేర్కొని అటు రెవెన్యూ పోలీస్ అదేవిధంగా మిగతా శాఖలన్నీ కూడా మైన్స్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ఈ స్టాక్ పాయింట్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పేమెంట్స్ అన్ని కూడా డిజిటల్ రూపంలోనే తీసుకునే విధానం ఉంది. అదేవిధంగా రసీదులు కూడా పూర్తి స్థాయిలో రసీదులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఇసుకని వినియోగదారులకు ఇచ్చేటటువంటి ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అక్రమాలు జరగకుండా జిల్లా కలెక్టర్లను బాధ్యులు చేస్తూ అదేవిధంగా భూగర్భ మైన్స్ శాఖను కూడా బాధ్యులు చేస్తూ ఒకవైపు పోలీస్ పహారా మరొక వైపు రెవెన్యూ యంత్రాంగం పహారా మరొక వైపు మైన్స్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత ఇసుక కార్యక్రమాన్ని రేపటి నుంచి అమలు చేయబోతున్నారు. బలరాం జలజ్, అంటే తాజా నిర్ణయంతో ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నుంచి కావచ్చు భవన నిర్మాణ కార్మికుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు? బలరాం ఇదొక పండగ వాతావరణం. ఇప్పటి వరకు కూడా సామాన్య మధ్య తరగతి కింది వర్గాల ప్రజలు వారికి సొంత ఇంటికి కావాలన్నా అదేవిధంగా ఎలాంటి చిన్న నిర్మాణానికి ఇసుక కావాలన్నా కొనలేని పరిస్థితి, అందుబాటులో లేని పరిస్థితి. దళారులు మధ్యవర్తులు రాజకీయ నాయకులు అందరి ప్రమేయం ఉండటం వల్ల ఇసుక బంగారం అయిపోయింది. ఇసుక బంగారం కంటే ప్రియమైపోయింది. కొనే పరిస్థితి లేదు, ఎవరిని సంప్రదించాల్సిన పరిస్థితి లేదు. 2 సంస్థలు ప్రైవేట్ సంస్థల కనుసన్నల్లో వారి ఆధ్వర్యంలో వారే ఇసుక నమ్మేశారు, వారే దందా చేసేశారు. ఆ సంస్థలు కూడా 2 సంస్థలు కూడా ఇసుక నుంచి కూడా పూర్తిగా తప్పుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు భవన నిర్మాణ కార్మికులకి పని దొరుకుతా ఉంది. సామాన్య మధ్య తరగతి వ్యక్తులు ఇళ్లు గాని వారికి కావాల్సినటువంటి సొంత నిర్మాణాలు గాని కట్టుకోగలుగుతారు. అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు ఉచితంగా ఇసుక అందుబాటులోకి రావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ ఉచిత దాదాపు 45 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఒక నెల రోజుల పాటు ఇసుక అందుబాటులో ఉంటుంది. ఇసుక అయిపోయిన తర్వాత ఏం చేయాలనే దానిపైన ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్దమైంది. ఇటు కృష్ణా గోదావరి నదుల్లో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ఇసుక మట్టాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి తీయటం ప్రజలకు అందుబాటులో ఉంచడం, ఎక్కడెక్కడైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో అవసరాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో తీర్చడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులైతే చాలా పండగ చేసుకుంటున్న పరిస్థితి. రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలకు కావాల్సిన ఇసుక అందుబాటులో ఉండేటటువంటి నేపథ్యంలో అందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బలరాం, థ్యాంక్ యూ జయరాజ్.